హైదరాబాదులోని ఓ ప్రముఖ కాలేజీలో మొదటి రోజు. నందిని కొత్తగా అడుగుపెడుతోంది. తాను ఒంటరిగా ఉన్నట్టు భావించగా, లైబ్రరీ దగ్గర ఒక కుర్రాడు ఆపాదమస్తకంగా పుస్తకాల్లో మునిగిపోయి కనిపించాడు. అతడే ఆదిత్య. ఒక్కసారి చూసింది. అతను తలెత్తి చూశాడు. కన్నులు కలిశాయి. ఆ చూపులోనే ఏదో మాయ ఉంది. మాటలకంటే మిన్నగా భావనలు విప్పాయి. కాని ఎవరు మొదట మాట్లాడలేదు. రోజులు గడిచాయి. నందిని కళల కార్యక్రమాల్లో పాల్గొనేది. ఆదిత్య ఆమెను దూరం నుంచి చూసేవాడు. తాను నచ్చినట్టు నందినికి చెప్పాలనుకున్నాడు కాని భయం వేసింది. తను నాకి సరిపోడు అన్న అనుమానం. ఒకరోజు కళోత్సవంలో నందిని వక్తగా మాట్లాడుతుండగా, ఆమె ప్రేరణ కోసం చదివిన పుస్తకమే ఆదిత్య రాసిన కథాత్మక వ్యాసం. ఇది తెలుసుకున్న వెంటనే, ఆమె అతని దగ్గరకు వెళ్లి ఇలా అన్నది. మీ రచన వల్లే నేను కలలు కంటున్నాను. మీరు నిజంగా అద్భుతం. ఆ మాటలు అతనికి ధైర్యం ఇచ్చాయి. ఆ రోజు సాయంత్రం, వాళ్ళిద్దరూ కాలేజీ పార్క్లో కలుసుకున్నారు. తన మనసులోని మాటల్ని చెప్పాడు ఆదిత్య. నన్ను ప్రేమించమంటే కాదు. కాని నువ్వు నవ్వితే నా ప్రపంచం వెలుగుతుందంటాను. నందిని నెమ్మదిగా తలూపింది. ఆ కథ అక్కడే ముగియలేదు, అది ప్రారంభం మాత్రమే.